నమస్కారం ప్రేక్షకులందరికీ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి రాసులు, నక్షత్రాలు, గ్రహాలు వీటి గురించి వివరణాత్మకంగా చెప్తానని మీకు చెప్పాను. అందులో భాగంగా ఈరోజు మొదటగా నక్షత్రముల గురించి మాట్లాడుకుంటే, ఈరోజు మనకున్నటువంటి 27 నక్షత్రాలలో మొదటి నక్షత్రమైన అశ్విని నక్షత్రం గురించి మాట్లాడుకుందాము. ఈ అశ్విని నక్షత్రము వారు 1, 2, 3, 4 పాదములలో పుట్టిన వారందరూ కూడా మేషరాశిలో ఉంటారు. అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారు గుర్రము స్వభావం గలవారే ఉంటారు. మనకి తెలిసినటువంటి గుర్రం అనే అశ్వము అని కూడా అంటారు. సో కంపారిటివ్గా చూసుకున్నా సరే అశ్విని నక్షత్రం వారు గుర్రము జంతువు పోలి ఉంటారు అన్నమాట. అంటే బాహ్య రూపము కాదు, అంతర్గత మానసిక లక్షణాలు. వీరి లక్షణాలను తెలుసుకోవాలనుకుంటే వీళ్ళు స్వతహాగా చాలా మృదువుగా, సన్నగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీరు వెరైటీ ఫుడ్ ఇష్టపడతారు, కానీ వాళ్ళు తినేది చాలా తక్కువగానే తింటారు. వీరు ఎదుటివారిని ఈజీగా అంచనా వేయగలరు, సమస్యని తేలికగా గుర్తించగలరు. అందువల్ల వీరు వైద్య వృత్తిలో కానీ లేదా డిటెక్టివ్ వంటి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ బాగా రాణించగలుగుతారు. వీరు కాలక్రమేణా ధనవంతులు కాగలుగుతారు. ఇతరులను నచ్చితే బాగా నమ్ముతారు, మళ్ళీ ప్రేమిస్తారు కూడా. ఏమైనా తేడా వస్తే అంతటితో వాళ్ళని వదిలివేస్తారు కూడా. వీరి వివాహ జీవితం చాలా బాగుంటుంది. ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ధ్యాస పెడతారు. వీరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు. వీళ్ళు చాలా అగ్రెసివ్గా పొగరగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే ఇలా ప్రతిరోజు ఈ ఎపిసోడ్లో ఒక్కొక్క నక్షత్రం గురించి మీకు కూలంకుషంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఆస్ట్రాలజీని, జ్యోతిష శాస్త్రాన్ని నమ్మనటువంటి వారికి ఈ విధంగానైనా వాళ్ళకి నమ్మకం కలుగుతున్నటువంటి నా యొక్క అభిప్రాయం. సో థ్యాంక్ యూ. మళ్ళీ మరొక ఎపిసోడ్లో తరువాతి నక్షత్రం అయినటువంటి భరణి నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.